నమస్తే, మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ. ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రియల్ ఎస్టేట్ అంటే ఒక భయానక వాతావరణం ఏర్పడింది. అందులో రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళు కొంత అయితే, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తున్న దగ్గర కొందాము అని అంటే కస్టమర్ ఇంకా భయపడే స్థితిలోకి వెళ్ళాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కాకుండా బడా సంస్థలు, వాసవి లాంటి సంస్థలు ఎన్నో దారుణాలకు తెగబడుతున్నాయి. ఇదే అంశంపై మొన్న 30వ తారీఖు రోజు వాసవిపై వాళ్ళ బాధితులు రోడ్డునెక్కి ధర్నాలు చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ శ్రీ కొల్లూరు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఉందా? వాసవి లాంటి సంస్థను వీళ్ళు ఎదుర్కోగలుగుతారా? అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు వాసవి లాంటి సంస్థని కొన్ని వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు. మీరు కూడా అక్కడికి అటెంప్ట్ చేయడం జరిగింది. అసలు వాళ్ళు దిగొచ్చే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఈ బాధితులకు న్యాయం జరుగుతుందంటారా? వాసవి అనేది పెద్ద గ్లోబల్ సంస్థ. అది ఈ వాసవి విజయ్ కుమార్ అంటోడు చాలా ఈ రియల్ ఎస్టేట్లో ఈ ప్రజలు కట్టిన డబ్బు, ఎవరైతే కస్టమర్లు కట్టిన డబ్బు తీసుకుపోయి ఏదో గోల్డ్ వ్యాపారంలో పెట్టి ఐటీలో ఇరుక్కొని వీళ్ళు కస్టమర్ డబ్బులు తీసుకుపోయి అక్కడ పెట్టి కస్టమర్లకి న్యాయం చేయలేని స్థితిలో వీళ్ళు కస్టమర్లు న్యాయం చేయలేని స్థితిలో ఇలా ధర్నాలు చేస్తారంటే వాడు కట్టేది మొత్తము ఎఫ్టీఏలు, బఫర్ జోను, చెరువులు, ప్రభుత్వ భూములు. ఈ వాసవి ప్లాట్ ఎక్కడ కట్టినా కానీ, ఈ తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ కట్టినా కానీ వాసవి ప్లాట్ కొన్నోళ్ళు ప్రతి ఒక్కరూ మోసపోతారు. దయచేసి మీరు మోసపోకండి, ఈ ప్లాట్లు కొనొద్దు. వాసవి వారి కొన్నన్ని రోజులు మీ పైసలు పోతాయి. నేను సపోజ్గా నిన్నమన్నా ఎప్పుడంటే పోయిన అక్టోబర్ లాస్ట్ వీక్లో ఒక ఆడియో వచ్చింది నాకు. రవి సంతోష్ అని ఒక కస్టమరు, వాసవి కస్టమరు 2019లో 35 లక్షలు కట్టిన ఆయన. వాళ్ళ తండ్రి కొద్ది కాలం కింద చనిపోయిండు. వీళ్ళ డబ్బులు ఇస్తలేరు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళకు చిన్న బాలుడు. వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరగలేక ఉద్యోగం కోల్పోయే పరిస్థితి పోయి నేను ఆత్మహత్య చేసుకుంటా అనే ఆడియో రికార్డు పెడితే నాకు ఎవరో మిత్రుడు ఆడియో రికార్డు నాకు షేర్ చేయడం జరిగింది. రాత్రి 9:30 గంటలకు ఆడియో రికార్డులో ఉండని దోలాడితే నాకు దాంట్లో ఒక నెంబర్ దొరికింది, ఫోన్ నెంబరు. ఆ ఫోన్ నెంబర్ పట్టుకొని రవి సంతోష్కి ఫోన్ చేసి ఏంది బాబు, నీ పరిస్థితి ఏంది, నీకు ఏమైంది, అసలు ఒక ఎంప్లాయీ మంచిగా బతకాలంటే సార్ దీనివల్ల నేను నష్టపోయింది ఇంత. నేను 5 సంవత్సరాలు నా 35 లక్షలు కడితే నా 35 లక్షలే ఇస్తున్నాడు. వాడు నా డబ్బులు ఇవ్వడానికి కూడా నేను ఉద్యోగం వదిలిపెట్టి, భార్య పిల్లలను వదిలిపెట్టి వారి ఆఫీస్ చుట్టూ తిరగడం సరిపోయింది. దీన్ని దిగులు పెట్టుకొని మా తండ్రి కాలం చేసిండు. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నేను తమ్ముడు మీలాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ పుట్టిందే మీకోసం, బాధితుల కోసం. నేను ఒక బాధితుని, మీలాగే నేను ఒక బాధితుని. ఈ బాధితుల నుంచి వచ్చిన ఆక్రందనే ఈ యొక్క తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, మీకు న్యాయం జరుగుతుంది, మీ న్యాయం చేస్తా అంటే నా ఫోన్ వచ్చిందని వాసవి వాళ్ళకి తెలిస్తే అదే నైట్ మొత్తం సెటిల్మెంట్ చేసిరాల. 10,40,000 నైట్ ఇచ్చిర్రు. రాత్రి పొద్దున్నే 6 o'clock మళ్ళీ ఆడియో రికార్డ్ వచ్చింది నాకు. వాళ్ళ భార్య ఇద్దరు మాట్లాడారు. సార్ అయిపోయింది, నిన్న కాక మొన్న కూడా మాట్లాడినా, మొత్తం మనం క్లియర్ చేశారు, 35 లక్షలు ఇచ్చేసారు. కానీ అదే బాచ్పల్లిలో 70 మంది కస్టమర్లు అట్లా నిన్న 30వ తారీఖు నాడు వాళ్ళు రోడ్ ఎక్కితే తెల్లారి నాకు రేరా అప్రూవల్ పొడిగించింది, నేనేదో సాధించి మీకు న్యాయం చేస్తా అని ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు. ముందు తెలియదు ఆయన. నేను చెప్పేది మీరు ఎఫ్టీఐలో ఉంది, దాని మీద కోర్టు కేసులు ఉన్నాయి, ఇన్ని రకాల బాధితులు ఉండరు. ఇంతమంది కాదు, ఎక్కడ మీరు ఉన్నా మీరు ఒక్కొక్క రోజు ప్రెస్ మీట్ పెట్టి మేము బాధ్యులకు న్యాయం చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని మీరు ప్రగల్భాలు గొప్పలు చెప్పకూడదు తప్పితే మీ కింద మీకు కనపడట్లేదు. మీరు చేసేది మొత్తం ప్రజల సొమ్ముతోటి. ఇవాళ మీది ₹1 లేదు దీంట్లో, పబ్లిక్ సొమ్ము కొల్లగొట్టి పబ్లిక్ నష్టం చేస్తూ మీరు చేస్తున్న ఈ దుర్మార్గపు చర్య ఇది. ఈ చర్యను మేము
ఖండిస్తున్నాం. మీ వాసవి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి న్యాయం చేయకపోతే బాధ్యులకు అండగా తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ ముందుంటుంది. వాళ్ళ కోసం ఎన్ని రోజులైనా సరే మీకు లీగల్గా కోర్టులో కూడా నువ్వు ఇంకోటి వాసవి వాళ్ళు గొప్పగా ఏం చెప్తారంటే, అరే కోర్టులో కేసు వేసిరు, 2 కేసులు వేసిరు, 3 కేసులు వేసిరు, ఏమైతాయి కేసులు? అరే న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. ఈ వాసవి దుర్మార్గాన్ని మేము న్యాయస్థానాల ద్వారా ముందుకు పోరాటం చేస్తాము. బాధ్యులందరికీ మేము సపోర్ట్ చేస్తాము. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఈ వాసవి వాళ్ళు మాకు సంప్రదించవచ్చు. సంప్రదించడానికి మా యొక్క ఫోన్ నెంబరు 90089659. ఈ నెంబర్కి మీరు ఎవరు సంప్రదించినా మీకు ఉచితంగా మీకు సలహాలు ఇస్తాము. ఉచితంగా న్యాయం చేసేంత వరకు మీ తరఫున పోరాటం చేస్తాము. ముందుండి మీకు అది చేస్తాము. అయితే ఇప్పుడు వాసవి ఒక ఈ సిచ్యువేషన్ ఏదైతుందో ప్రభుత్వం తరఫున ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా అనుకుంటున్నారు? ఇప్పుడు గొప్పగా చెప్పాలంటే ప్రజెంట్ ముఖ్యమంత్రి కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినోడే రేవంత్ రెడ్డి గారు. కానీ ఈ రేరా సంస్థ అమ్ముడుపోయింది. ఈ రేరాలో పనిచేస్తున్న ఉద్యోగస్తులంతా అమ్ముడుపోయి అధికారులకు వాళ్ళ తొత్తుల వల్లే మేము కోట్లనైనా కొంటాము, ఎవరినైనా కొంటాము, ఆఫీసర్లను కొంటాము. మీరు ధర్మంగా పనిచేయండి, అవినీతిలో నుంచి రండి, బయటికి రండి, ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం దీని మీద స్పందించాలి. వీళ్ళు ధర్నాలు చేస్తే కూడా మీకు ప్రభుత్వానికి పట్టింపు లేదు. ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నా, దయచేసి మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి. ఈ రియల్ ఎస్టేట్కి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి. ఎందుకంటే సైబర్ నేరాలకు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు, 1930 పెట్టారు. మీరు కూడా దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడితే ప్రజా సమస్యలు మీకు ఎట్లున్నాయి అనేది అర్థమవుతుంది. మీరు ప్రజాపాలన అంటారు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే. ఇంకోటి, ఆర్టీఐ చట్టాన్ని తుంగలో దొక్కిరు రేవంత్ రెడ్డి గారు. మీరు కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కానీ ఆర్టీఐ ద్వారా ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ ఆర్టీఐ చట్టం 2005లో పుట్టింది. దీన్ని తుంగలో దొక్కి అధికారులను నాశనం చేస్తున్నారు. ఏమైనా ఆర్టీఐ ద్వారా అధికారులకు ఒక పేపర్ పెడితే మేము ఆ నోటీసులకు సంబంధించిన పేపర్లు ఇస్తారు. మాకేం సంబంధం లేదు, మాకు పట్టి లేదు, మేము ఈ ఇల్లీగల్ మాకు ఎలాంటి సంబంధం లేదని చేలు దులుపుకున్నారు. దయచేసి దీని మీద ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ముఖ్యమంత్రి స్పందించేంత వరకు కూడా ఈ పోరాటం మేము చేస్తూనే ఉంటాం, ఆయన దృష్టికి తీసుకుపోతూనే ఉంటాం. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రజలు ఇప్పుడు మీరైనా మేమైనా ఒక స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా సరే ఒక ఎన్జిఓగా మేము ప్రజలకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నాం. మీరు ప్రజాపాలనని మీరు కూడా ప్రజల కోసమే చేస్తున్నప్పుడు మీరు ప్రజలకు న్యాయమయ్యే వ్యవస్థను మీరు ఎందుకు పట్టించుకోరు? ఈ రియల్ ఎస్టేట్లో 2014 నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక టోటల్ అవినీతి, ధరణి పోర్టల్తో టోటల్ అవినీతి, దళితుల భూములు, అసైన్మెంట్ భూములు మొత్తము అన్యాక్రాంతమైనవి. ఇలాంటి భూములను అంతా డబ్బున్నోళ్ళు, ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర రియలేటర్లు, తెలంగాణ వాడు కొనేవాడు లేడండి. ఇవాళ ఆంధ్ర వాళ్ళు తప్పితే తెలంగాణ వాళ్ళు కొనేవాళ్ళు లేరు. ఒక బిల్డింగ్ కట్టినా ఆంధ్ర వాళ్ళే కడతారు, ఓ బిల్డర్గా ఆంధ్ర వాళ్ళే ఉంటారు. కానీ పర్మిషన్లు తీసుకోరు, ఆఫీసర్లు కొంటారు, ఆఫీసర్లు లంచాలు ఇస్తారు. దీనిపై మా తెలంగాణ రియల్ ఎస్టేట్ పోరాటం వేళలా పోరాటం చేస్తూనే ఉంటుంది, ప్రభుత్వం దృష్టికి తెస్తూనే ఉంటుంది. దీని మీద ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఎవరైతే ఉద్యోగం కోసం వస్తున్నారో ఎక్కువ స్థాయిలో వాళ్ళే మోసపోవడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే కార్పొరేట్ హంగులు, కార్పొరేట్ ఆన్లైన్లో అమ్మకాలు, సేల్స్ పెట్టి ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆన్లైన్లో అమ్మకాలంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ ఉండు, ఎక్కడో ఉంటాడు పాపం, ఆయన ఏం చేస్తాడు, నా సొంత ఊరు, నా సొంత ఇంటి కళ, నా కళ నెరవేర్చుకోవాలి. ఏ విధంగా కళ నెరవేర్చుకుంటే నేను ఆ ఊరు పోయినప్పుడు నేను ప్రశాంతంగా ఒక 10 రోజులు 20 రోజులు మంచిగా ఉండాలి, ఒక నెల రోజులు వచ్చినా నా కుటుంబం, నా బంధుమిత్రులతో, నా స్నేహితులతో అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన ఏం చేస్తారంటే వీళ్ళు ఈ బ్రోచర్లు ఎట్లా అంటే విపరీతమైన అంగులతో బ్రోచర్లు ఏర్పాటు చేసి ఈ ప్లాట్ ఇట్లా ఉంటుంది, ఈ ప్లాట్ ఇంట్లో ఉంటుంది. ఒక బిల్డర్ ఉండు, ఒక 5 ఫ్లోర్ల తర్వాత రేటు పెరుగుకుంటూ పోద్ది, పైకి పోయే కొద్దీ. కింద ఉన్నప్పుడు ఒక రేటు ఉంటుంది, పైకి పోయే కొద్దీ రేటు పెరుగుకుంటూ పోతుంది. దీనికి ఎన్ఓసి రాదు. ఎస్ఆర్ఓలు వీళ్ళు బిల్డర్లు కుమ్మికై రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. పంచాయతీ ఇంకోటి చుట్టుపక్కల ఉన్న పంచాయతీలలో కూడా 111 జీవోలో కూడా ఒక కార్యదర్శి ఒక ఇంటి నెంబర్ అలాట్మెంట్ చేసి 5 లక్షలు లంచం తీసుకుంటున్నాడు. ఇంత ఘోరం ఎక్కడా లేదు.
ఈ అవినీతి పోయేంత వరకు కూడా ఈ ఈ ప్రభుత్వాలకు మంచి పేరు రాదు, రాజకీయ నాయకులకు మంచి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండు, ఒక దగ్గర నేను పోయి ఒక సబ్జెక్ట్లో ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడ ఉన్న దళితులు ఏం చేశారంటే, అరే మా ఎమ్మెల్యే గారు మీకు సగం మాకు సగం అన్నాడు, మేము మా పంచాయతీ మేము ఆయన దగ్గర తీసుకుపోతా అని మీడియా ముఖంగా చెప్పారు. అరే నాకు ఏంటంటే సెటిల్మెంట్ చేస్తారు. అరే వీళ్ళు గెలిచింది ప్రజలకు న్యాయం. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఇవాళ మీరు అందరూ మాకు ఏకగ్రీయం చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం గొప్పలు చెప్తారు కదా. మీరు ఒక సర్పంచ్ గెలిచిన వాళ్ళు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకోరు గతంలో చూసినాం. ఇప్పుడున్న వాళ్ళు కూడా పరిస్థితి ఎట్టుంటుందో కూడా అర్థం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితే బాగాలేదు అంటుడు, రేపు గ్రామాలకు నిధులు ఏమవుతాయని మనం అనుమానించవచ్చు. మనం ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ ఒకటి గుర్తుపెట్టుకోరి, ఈ యొక్క ప్రభుత్వము ఇలాంటి మీద స్పందించి ఈ ప్రజాపాలన ముందుకు తీసుకుపోతే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.